నేను మీ జాష్. ఎలక్షన్స్ డేటు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఓటు వేసేంత వరకు అందరూ నీ ఓటు ఎవరికి అని అడుగుతున్నారు. మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు కదా, నీ ఓటు ఎవరికని. ఇదే అండి మన టాపిక్, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ కూడా. సరే మరి స్టార్ట్ చేద్దామా? చాలామంది న్యూ ఓటర్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ఓటు వేయడానికి. కానీ ఇప్పుడు అలా లేరు. ఎవడికో ఒకటి వేద్దాంలే, ఎవడొచ్చినా మన జీవితాలే మారవు, వాళ్ళ జీవితాలే మారుతాయి అని స్టేజ్కి వచ్చేసే పాలిటిక్స్. నేను కొంతమంది మనుషుల్ని అడిగా, నీ ఓటు ఎవరికి అని. అయితే మ్యాక్సిమం పీపుల్ మనీ ఎవరికి ఇస్తే వాళ్ళకే వేస్తామని, ఉచిత పథకాలు ఎవరెక్కువ పెడితే వాళ్ళకే వేస్తామని చెప్పారు. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన కొంతమంది మాత్రం ఎవరికి వేయాలో కూడా అర్థం కావట్లే అంటున్నారు. ఏమైందిరా అని ఆరా తీస్తే వాళ్ళ కారణాలు వాళ్ళవే. సరే బాబాయ్, నీ ఓటు ఎవరికని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, అవినీతి చేసి జైల్లో ఉన్నాడు ఒకడు, బూతులు తిట్టేవాడు ఇంకొకడు, రేపులు చేసేవాడు ఒకడైతే ఆ రేపులు కప్పిపుచ్చడానికి హత్యలు చేసేది మరొకడు, ఇల్లు కట్టడానికి ఇసుక కూడా దొరకకుండా దాన్ని కూడా మాఫియా చేసి డబ్బులు దబ్బేస్తున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరి పాత పార్టీని తిట్టే దరిద్రుడు ఇంకొకడు, సిగ్గు లజ్జ వదిలేసి చేసిన తప్పును కూడా మంచి చేశానని చెప్పుకునే నీచుడు ఇంకొకడు, కొత్త చట్టాలు తీసుకువచ్చి నీ ఒంటి మీద గుడ్డను కూడా లాగేసుకుందామని ప్లాన్ చేసే ఈ మనుషులకు ఓటేయాల చిన్న అని అన్నాడు. సరే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అనుకున్నా. డిగ్రీ అయిపోయిన ఒకడిని అడిగా, నీ ఓటు ఎవరికి తమ్ముడు అని. జాబ్ లేదు, డెవలప్మెంట్ లేదు, నోటిఫికేషన్స్ అసలే లేవు, ఉన్న కంపెనీలు కూడా ఎత్తేశారు, కొత్త కంపెనీ చాడలేదు, మాకేమో ఆకలి మంటలు, మాకు న్యాయం చేయని అడిగితే మమ్మల్ని కొడుతున్నారు, వీళ్ళు మాత్రం కారుల్లో తిరగాలి, కరప్షన్ చేసి పెద్ద పెద్ద బంగ్లాల్లో హాయిగా ఉండాలి, ఎంతమంది ప్రాణాలు తీశారో లెక్కలేదు, ఎన్ని మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశారో లెక్కలేదు, ఎంత దోచుకున్నారో అంచనా లేదు, డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తారు, చీప్ లెక్కను తయారు చేస్తారు, ఈ గుడ్డలకు ఓటేయాలా అన్నా అని అన్నాడు. సరే జాబ్ లేదేమో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అనుకున్నా. ఇంకొక పెద్ద ఆయనకి అడిగా, నీ ఓటు ఎవరికి అని. 5 సంవత్సరాల్లో గుర్తురాని మేము మాత్రం ఎలక్షన్ల టైంలో గుర్తొచ్చేస్తాం, తల్లి చెల్లి అక్క అని తేడా లేకుండా ఓటు కోసం ఇంట్లో మనుషులు కూడా హీనంగా మాట్లాడుతున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఆఖరికి ఆర్మీ జవాన్ భూములు కూడా వదలలేదండి, ఇలాంటి భూ కబ్జాదారులకు ఓటేయాలా అని అన్నాడు. సరే ఆవేదనలో ఉన్నాడేమో అనుకున్నా. వేరే స్టేట్లో ఉద్యోగం చేస్తున్న ఇంకొక అతనికి అడిగా, నీ ఓటు ఎవరికన్నా అని. అయినా పాత పార్టీ ఏమైనా తక్కువ తమ్ముడు, వాళ్ళలో కూడా చాలామంది దోచుకున్నారు, ఇంకా రాజధాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అన్నీ సగం సగం కట్టడాలే, పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు, రాజధాని కూడా లేరు, మీరే మనుషులరా అని వెటకారంగా అన్నాడు ఆ అన్న. ఇంకొక ఆవిడికి అడిగా, నీ ఓటు ఎవరికమ్మా అని. ఏదన్నా చేయమని గట్టిగా అడిగితే పథకాలు ఆపేస్తాను బెదిరిస్తున్నారు, ఇంకా రాచరిక పరిపాలన ఉన్నావా మనం, అయినా అందరూ దొంగలే, నాకు ఏ దొంగ కూడా మంచి దొంగ అనిపించలేదు, అందుకే నా ఓటు నా ఇష్టం, నేను ఎవరికి వేయను అని అన్నది ఆ మహిళ. సరే బాధలో ఉందేమో, ఆవేదనలో ఉందేమో అనుకున్నా. ఇంకొక బిజినెస్ మ్యాన్ అడిగా. అతను అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణాలు కార్మికులు పట్టుకొట్టాడు, ఆ తర్వాత ఇల్లు నేలమట్టం చేశారు, గుళ్ళు గోపురాలు పడగొట్టారు, పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు దండుకున్నారు, ఆ తర్వాత మత్స్యకారులు కడుపు కొట్టారు, చాలామందిని అన్యాయంగా జైల్లో పెట్టించారు, కార్మికుల లైఫ్ని ఎదురు తిరిగిన ఉద్యోగుల జీవితాన్ని నాశనం చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు మా అందరు పొట్ట కొడుతున్నారు, మా వ్యాపారాలు మాత్రమే కాదు మా కౌతులకు కూడా భద్రత లేకుండా పోయింది, వాళ్ళు మొదటి తప్పు చేసినప్పుడు నేను మా వాళ్ళం కలిసి అడ్డుకోవాల్సిందే, కానీ ఈసారి అలా చెయ్యం, మా ఓటు మాకు నచ్చిన వాళ్ళకి వేసి గెలిపించుకుంటాం, అయినా వీళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, బురదలో పందుల్లా బతికడం మాత్రమే తెలుసు అని అంటున్నారు పక్క రాష్ట్రంలో ఉన్న. అయినా మీ ఓటు మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేయండి, సంతోషంగా ఉండండి, కానీ మీకు తెలిసిన వాళ్ళతో మీ రిలేటివ్స్తో గొడవలు ఆడకండి, 10 రోజుల్లో అయిపోతాయి, మళ్ళీ ఒకరి ముఖాలను ఒకరు చూసుకోవాలి, వివేకంతో ఆలోచించండి, అందరూ ఒకటి హక్కు యూజ్ చేసుకోండి, వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.